మేడారం క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. అసలు జాతర టైంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందని భావించి చాలా మంది భక్తులు ముందస్తుగానే తమ మొక్కులు తీర్చుకోవడానికి మేడారానికి వెళ్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సెలవులు ఉండటంతో ఇవాళ ఒక్కరోజే దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులంతా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క సారళక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ప్రధానంగా పస్టా నుండి మేడారం మధ్య వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం కూడా జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రుల బృందం మేడారంలో పర్యటిస్తున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మేడారం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాబోయే మహాజాతర కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అక్కడ అప్డేట్స్ ని మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దిష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో పెద్దిష్, ఒకవైపు కన్స్ట్రక్షన్ వర్క్ ఇంకా జరుగుతూనే ఉంది, మరోవైపు లక్షల సంఖ్యలో జాతరకు ముందే అక్కడికి చేరుకుంటున్న భక్తులు. సో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? నిజంగా సంక్రాంతి సెలవుల ప్రభావం మేడారం పైన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం నలుమూల నుండి కాకుండా అటు ఆంధ్రప్రదేశ్ నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో మేడారంకు తరలి వస్తున్నారు. ఈ ఒక్కరోజే మేడారంకు 3 లక్షల మంది భక్తులు తరలి వచ్చారంటే భక్తులు ఏ విధంగా ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. నా వెనక కనిపిస్తుంది సమ్మక్క గద్దె, ఇది ఆధునీకరించినటువంటి గద్దెల ప్రాంగణం. ఇక్కడ భక్తుల కోలాహలం కనిపిస్తుంది. నెత్తిన బెల్లం, అదేవిధంగా మొక్కులు చెల్లించుకోవడం కోసం భక్తులు ఈ విధంగా తరలి వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి కొన్ని వేలాది మంది భక్తులు ఈరోజు తరలి రావడం, వేలాది వాహనాలు కూడా ఇటు పస్రా మార్గంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో ఆ మార్గంలో చాలా ప్రాంతాల్లో పార్కింగ్ ప్లేసుల్లో ఎక్కడికక్కడే వాహనాలను కూడా పార్కింగ్ చేయించారు. మొత్తం 18 ప్రాంతాల్లో పార్కింగ్ చేయించారు. సో ఈ ఒక్కరోజే 3 లక్షల మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. చూస్తున్నాం ఈ విధంగా గద్దెల ప్రాంగణం ఏ విధంగా జనంతో కిక్కిరిసిపోయి కనిపిస్తుందో, జనసందోహంగా మారిపోయింది. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఇక్కడికి రాబోతున్నారు. 19వ తేదీన ఇక్కడ ఇప్పటికీ ఆధునీకరించినటువంటి ఈ పనులను ప్రారంభించి జాతర పనులను కూడా ప్రారంభిస్తారు. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పర్యటన కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక మంత్రి సీతక్క కూడా ఇక్కడే తిష్టవేసి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఈసారి జాతరకు 12,000 మంది పోలీసులు, 20 మంది IPS అధికారుల పర్యవేక్షణలో జాతర నిర్వహించే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కానీ జాతరకు ఇంకా సమయం ఉన్నప్పటికీ భక్తులు మాత్రం ముందస్తుగా తరలివచ్చి సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గద్దెల ప్రాంగణం ఈ విధంగా ఇసుక పోస్తే రాలని విధంగా జనసందోహంగా మారిపోయింది. సెలవుల ప్రభావం, ముఖ్యంగా సంక్రాంతి సెలవుల ఎఫెక్ట్తో చాలామంది తరలివచ్చి సమ్మక్క సారక్క దేవతలకు ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎక్కడికక్కడే వనమంతా కూడా జనసంద్రంగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా రోజుకు 1000 నుండి 1200 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 8 సెక్టార్లుగా ఏర్పాటు చేసి ఆ సెక్టార్లో ఎక్కడెక్కడ పార్కింగ్లు ఏర్పాటు చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ జాతర ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు.